నమస్తే వీడియో న్యూస్ కు స్వాగతం. 1000 గొంతులు లక్ష డప్పులు పిలుపు కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ 1000 గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఫిబ్రవరి 3న హైదరాబాద్ లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పల్లె నుంచి మండలం నుంచి ఇక ఎంఆర్పీఎస్ యొక్క కార్యకర్తలే కాదు సభకొచ్చే ప్రతి వ్యక్తి డప్పుతో రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో మనం వినిపించే డప్పుల చప్పుడకి రాష్ట్రం కాదు, దేశం కాదు, ఆకాశమే దద్దరిల్లేలా యావత్ ప్రపంచానికే వినిపించేలా డప్పుల మోత మోగించాలి. వర్గీకరణ సాధించుకోవాలని, అప్పుడే మన మాదిగలు మన పూర్తి స్వాతంత్రం వచ్చినట్లని 30 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నా. పోరాటానికి ఇది తుది పోరాటం కావాలి అని కొనియాడారు. ఇది మాలలపై వ్యతిరేక పోరాటం, మరో ఉద్యమం అని 1000 గొల్లలే కాదు ఇక 1000 గొంతులు ఒకటే లక్ష డప్పులే కాదు లక్షల డప్పులుగా బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, కళాకారులు అందరూ పల్లె పల్లెలకు బయలుదేరి ఉమ్మడి 10 జిల్లాల చుట్టూ ముట్టి పాటలతో డప్పులతో మాదిగవాణి వినిపించబోతున్నారు. ఫిబ్రవరి 3న హైదరాబాద్ లో 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం నిన్న విజయవంతం చేసుకోబోతున్నాం. మందకృష్ణ మాదిగ తన పోరాట వాణిని తెలియజేస్తారు. రోజు కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ కృష్ణ మాదిగల ఆదేశాల మేరకు నిర్వహించిన వారు కళా బృందం అధ్యక్షులు ఎన్వై అశోక్ అన్న ఆధ్వర్యంలో జరిగింది. ఏటూరి సోమన్న నాయకులు దేవేందర్ మనోహర్ కళాకారులు తమ పాటలతో మాటలతో తమ కళాకారుల బృందంతో సభను ఆనందంతో మరియు మాదిగ వాణిని ఉత్తేజంతో ఉద్రేకంతో సభను ఆనందపరిచారు, చైతన్యులను చేశారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కళాకారుడిగా ఉద్యమానికి ఒక గుండెకాయగా నిలబడ్డ తమ్ముడు జాతీయ అధ్యక్షుడు ఎన్వై అశోక్ మాదిగ గారు ఈ వేదిక మీద ఉన్న ఎంఆర్పీఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల పక్షాన తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తమ్ముడు ఇంజం వెంకటస్వామి, ఇక ఈ 30 ఏళ్ల పోరాటంలో అంతర్భాగంగా అప్పుడప్పుడు పాత్ర పోషించిన ఈ జాతి కీలకమైన యుద్ధ సమయంలో ఆ బాధ్యతను తమ భుజస్కంధాలుగా మోయడానికి, మాదిగల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపెట్టడానికి, మన లక్ష్యాన్ని చేరి మన బిడ్డలకు ఫలాలు అందించడానికి ముందుకొచ్చిన నేటి బహుజన యుద్ధ నౌక ప్రజా కళాకారుడైన నా తమ్ముడు సోమన్న మాదిగ సమాజం పట్ల సంపూర్ణ అవగాహనతోని, జాతి పట్ల ప్రేమతోటి, నిండు మనసుతో ఒక కవిగా రాస్తూ, ఒక గాయకుడిగా పాటలు పాడుతూ ఈ జాతి ఉద్యమ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకొచ్చిన తమ్ముడు మచ్చా దేవేందర్ మాదిగ నేటి సమాజంలో తన పాటమ్మ ద్వారానే రాంబాబు అనే పేరు తెచ్చుకొని తన వ్యక్తిగా తన పేదరికం, తన కుటుంబ బాధల్ని ఒక పాటగా తయారు చేసి ఇవాళ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్న యువ గాయకుడైన నా తమ్ముడు రాంబాబు, ఇంకా మీరు ఇంకా గొప్పగా మీ రంగంలో మీరు మరింత శక్తివంతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ బరువు బాధ్యతలు మోయడానికి మీరే కాదు మీతో పాటు ఎంతోమందిని సమకూర్చి వాళ్ళ ఆ కార్యరంగంలో ముందుకు నడిపిస్తున్న నా తమ్ములందరికీ భవిష్యత్తు లక్ష్య సాధనలో మన పాత్రను నిర్దేశించుకోవడానికి జరుగుతున్న సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాల కార్యకర్తలు, నాయకురాలకి, శ్రేయభిలాషులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 94లో మొదలుపెట్టిన మన ఉద్యమం కొన్నిసార్లు విజయం సాధించి ఫలాలు అనుభవించి జాతి
ముందడుగేస్తున్న సమయంలో వచ్చిన ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ 97లో సాధించి వర్గీకరణ ఫలాలు పొందుతున్న సమయంలో దాన్ని అడ్డుకుంటే తిరిగి దాన్ని 2000 సంవత్సరం నాటికి సాధించి 4 సంవత్సరాలకు పైగా ఫలాలు అనుభవిస్తూ జాతి ముందుకెళ్తున్న దశలో మళ్ళీ కుట్రలతో కుతంత్రాలతో వాళ్ళ పలుబడితో వర్గీకరణ రద్దు చేపిస్తే తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ సాధించడం కోసం మరీ 2 దశాబ్దాలుగా పోరాటం చేసి అంతిమంగా 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎందుకంటున్నంటే సుప్రీంకోర్టు తీర్పు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడి గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆగస్టు 1, 2024 జూలై 7, 94లో ఏర్పడ్డ ఉద్యమం అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనం ద్వారా తీర్పు మనకు అనుకూలంగా రావడంతో 30 ఏళ్ళు దాటిందనే విషయం మనకు అర్థమైంది. 94 జూలై 7, 2024 జూలై 7 దాటినాకనే ఆగస్టు 1 తీర్పు వచ్చింది. ఈ 30 ఏళ్ళ పోరాటం ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ముందుకు సాగిన విషయం మనందరికీ తెలుసు. కానీ 30 ఏళ్ళ పోరాటం ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా లక్ష్యం మీద తప్ప మనం ఎప్పుడు పక్కదారి పట్టలేదు. లక్ష్య సాధన తప్ప మనకు ఇంకొక మార్గం కూడా అనుకోలేదు. లక్ష్య సాధనకు ఏ మార్గం ఉంటే ఆ మార్గం పోవాలనుకున్నాం. ఉద్యమాలైతే ఉద్యమాలు, సభలైతే సభలు, సమావేశాలైతే సమావేశాలు, ధర్నాలైతే ధర్నాలు, రాస్తారోకలైతే రాస్తారోకలు, రైలు రోకలైతే రైలు రోకలు, దిగ్బంధనం అంటే దిగ్బంధనం, ముట్టడి అంటే ముట్టడి. వేలాది గొంతుల మాదిగ పాటలతో లక్షలాది డప్పుల మాదిగల గుండె చప్పులతో హైదరాబాద్ నగరమే కాదు ఆకాశమే దద్దరిల్లేలా మన కార్యక్రమం జరగబోయే సందర్భంగా దాన్ని జయప్రదం చేసే దిశగా జరుగు మన కర్తవ్యంలో మన బాధ్యతను నెరవేర్చడం కోసం జరుగుతున్న ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సుకు అధ్యక్షత వహించిన సోదరులు, ఈ 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కళాకారుడిగా ఉద్యమానికి ఒక గుండెకాయగా నిలబడ్డ తమ్ముడు జాతీయ అధ్యక్షుడు ఎన్వై అశోక్ కుమార్ గారు, ఈ వేదిక మీద ఉన్న ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల పక్షాన తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తమ్ముడు ఇంజ వెంకటస్వామి. ఇక ఈ 30 ఏళ్ళ పోరాటంలో అంతర్భాగంగా అప్పుడప్పుడు పాత్ర పోషించిన ఈ జాతి కీలకమైన యుద్ధ సమయంలో ఆ బాధ్యతను తమ భుజస్కంధాలుగా మోయడానికి, మాదిగల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపెట్టడానికి, మన లక్ష్యాన్ని చేరి మన బిడ్డలకు ఫలాలు అందించడానికి ముందుకొచ్చిన నేటి బహుజన యుద్ధ నౌక ప్రజా కళాకారుడైన నా తమ్ముడు సోమన్న మాదిగ సమాజం పట్ల సంపూర్ణ అవగాహనతోని, జాతి పట్ల ప్రేమతోటి, నిండు మనసుతో ఒక కవిగా రాస్తూ, ఒక గాయకుడిగా పాటలు పాడుతూ
ఈ జాతి ఉద్యమ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకొచ్చిన తమ్ముడు మచ్చా దేవేందర్ మాదిగ నేటి సమాజంలో తన పాటమ్మ ద్వారానే రాంబాబు అనే పేరు తెచ్చుకొని తన వ్యక్తిగా తన పేదరికం తన కుటుంబ బాధల్ని ఒక పాటగా తయారు చేసి ఇవాళ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అభిమానం చూరగొన్న యువ గాయకుడైన నా తమ్ముడు రాంబాబు ఇంకా మీరు ఇంకా గొప్పగా మీ రంగంలో మీరు మరింత శక్తివంతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ బరువు బాధ్యతలు మోయడానికి మీరే కాదు మీతో పాటు ఎంతోమందిని సమకూర్చి వల్ల ఆ కార్యరంగంలో ముందుకు నడిపిస్తున్న నా తమ్ములందరికీ భవిష్యత్తు లక్ష్య సాధనలో మన పాత్రను నిర్దేశించుకోవడానికి జరుగుతున్న సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకురాలకి శ్రేయభిలాషులైన ప్రతి ఒక్కరికి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 94లో మొదలుపెట్టిన మన ఉద్యమం కొన్నిసార్లు విజయం సాధించి ఫలాలు అనుభవించి జాతి ముందడుగేస్తున్న సమయంలో వచ్చిన ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ 97లో సాధించి వర్గీకరణ ఫలాలు పొందుతున్న సమయంలో దాన్ని అడ్డుకుంటే తిరిగి దాన్ని 2000 సంవత్సరం నాటికి సాధించి 4 సంవత్సరాలకు పైగా ఫలాలు అనుభవిస్తూ జాతి ముందుకెళ్తున్న దశలో మళ్ళీ కుట్రలతో కుతంత్రాలతో వాళ్ళ పలుబడితో వర్గీకరణ రద్దు చేపిస్తే తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ సాధించడం కోసం మరీ 2 దశాబ్దాలుగా పోరాటం చేసి అంతిమంగా 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎందుకంటున్నంటే సుప్రీంకోర్టు తీర్పు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడి గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆగస్టు 1, 2024 జూలై 7, 94లో ఏర్పడ్డ ఉద్యమం అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనం ద్వారా తీర్పు మనకు అనుకూలంగా రావడంతో 30 ఏళ్ళు దాటిందనే విషయం మనకు అర్థమైంది. 94 జూలై 7, 2024 జూలై 7 దాటినాకనే ఆగస్టు 1 తీర్పు వచ్చింది. ఈ 30 ఏళ్ళ పోరాటం ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ముందుకు సాగిన విషయం మనందరికీ తెలుసు. కానీ 30 ఏళ్ళ పోరాటం ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా లక్ష్యం మీద తప్ప మనం ఎప్పుడు పక్కదారి పట్టలేదు. లక్ష్య సాధన తప్ప మనకు ఇంకొక మార్గం కూడా అనుకోలేదు. లక్ష్య సాధనకు ఏ మార్గం ఉంటే ఆ మార్గం పోవాలనుకున్నాం. ఉద్యమాలైతే ఉద్యమాలు, సభలైతే సభలు, సమావేశాలైతే సమావేశాలు, ధర్నాలైతే ధర్నాలు, రాస్తారోకలైతే రాస్తారోకలు, రైలు రోకలు రైలు రోకలు, దిగ్బంధనం అంటే దిగ్బంధనం, ముట్టడి అంటే ముట్టడి. ఫిబ్రవరి 3 తర్వాత 5వ తారీఖు నేను పక్క హాస్పిటల్ అడ్మిట్ అయినాను. ప్లీజ్, నేను అడ్మిట్ అయితే నన్ను మంచిగా ఇప్పటికైతే ధైర్యం ఉన్నా. నేను ఏ కార్యక్రమం ఉన్నా నేను ఖచ్చితంగా ముందు వరుసలు ఉంటా. ప్లీజ్, మీరు దండం పెట్టుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా కార్యక్రమం లేకపోతే నీకు హాస్పిటల్ వస్తుంది, ఏదైనా కార్యక్రమం ఉంటే నువ్వు జనంలో ఉంటావు. జనంలో ఉండడమే కరెక్ట్. కార్యక్రమం లేకపోతే నువ్వు హాస్పిటల్ ఉండాల్సి వస్తాను. మాదిగా ఉపకులాల ప్రజల 30 సంవత్సరాలుగా
లక్ష డబ్బులకు పిలుపునిచ్చింది. దట్ ఈస్ దండోరా కళామండలి. ఓరా మాదిగా పుట్లాల ప్రజలారా, పల్లె పల్లె వాడవాడ డప్పు సంకటేసుకొని వచ్చిరాని పాటలతో మీ ముందుకు వచ్చిన నేను ఆరోగ్యంగా ఉన్నాను. అన్న కూడా నాకు పర్మిషన్ ఇచ్చాడు. నేను ఖచ్చితంగా 3వ తారీఖు నాడు ఖచ్చితంగా డప్పు వాయిద్యాలతో అందరం మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి సోమన్న చెప్పినట్టుగా దేవన్న, పాటమ్మ, రాంబవన్న, అన్న యాదగిరి అన్న అన్ని సంఘాల నాయకులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆనాటి అనుకో 2 నిమిషాలు, ఆనాటి నుండి ఈనాటి వరకు నాతో పాటు నా అనిల్, పరమేష్ అన్న, డప్పు బాబు కలమండలి సీనియర్ నాయకులు, అదేవిధంగా డప్పు బచ్చలకూర సాబన్న, కేశపాగ రామచంద్రన్న గారు, సీనియర్ తమ్ముడు ప్రభాకర్, ఈరోజు అక్కడ ఉద్యోగం చేసుకున్న మళ్ళీ కళాకారులను మనం పిలిచేసి ఆనాడు చెడ్డి వేసుకునే తమ్ముడు డప్పు అంబేద్కర్ పాదయాత్ర చేసిన, సైకిల్ యాత్ర చేసిన, దండోద్దంలో పనిచేసిన వ్యక్తి. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాయకులే కళాకారులే నాయకులే, ఎవరు లేకుండా అందరు వెంబడి పెట్టుకొని పాటలు పాడి ముందుకు పోయినాం. కాబట్టి ఇది ఒక చిన్న లిస్టు. ఈ కార్యక్రమం అసలు మనం ఇక్కడ జరుగుతుంది అనుకోలే. నేను అన్నా మన తిరుగు క్యాన్సల్ అయినాక నేను వెంకటస్వామికి ఫోన్ చేస్తే, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులకు ఫోన్ చేస్తే అన్న సమయం చేయలేదన్నా, ఎక్కడ పెడతారు ఇక్కడ తెలియదు అనగానే సరే మనం కూడా అనుకున్న గంట సేపటికి రామచంద్రన్న ఫోన్ చేసి, ఏంటన్నా అన్నతో మాట్లాడినవా, సర్క్యులర్ పెట్టిందన్న. ఏం సర్క్యులర్ అంటే, ఈ యొక్క స్టేట్ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ మేడ్చలని పెట్టిండు అన్నమని చెప్పినట్టు నాకు తెలియదు, నువ్వే చెప్పినాను నేను అంటకల్లా ఎంబడే మళ్ళీ నేను సవాల్ ఫోన్ చేసి అన్నతో మాట్లాడి అధ్యక్షులతో చెప్పినప్పుడు చేయాల్సిందే మీరు అన్నప్పుడు ఎక్కడ తగ్గకుండా ఇక్కడ లోకల్ నాయకత్వం, నా పర్మిషన్, నా కౌన్సిలర్ అన్న అందరితో పేరున అందరు మనకు సహకరించారు. గ్యారెంటీ కృష్ణ ఉన్నాడు ఇక్కడ, అందరు ఆనంద్ బాబు, రమేష్ అన్న, దప్పు రాజు, ఇట్లా అందరూ చెప్పాలన్న ఈ అవకాశాన్ని మనం ఇక్కడికి వెళ్ళి ఈ అవకాశాన్ని మనం ఇక్కడ వెళ్ళి వదులుకోవద్దు, ఖచ్చితంగా చేయాలని చెప్పినప్పుడు నేను ఏనుగు అశోక్ మాదిగా, అదేవిధంగా కేశపాక రామచంద్రన్న, వంగ ప్రణయ్, బచ్చలకూర స్వామి, బైరపోగు శివ, బంగర్గల్ల శంకర్, అదేవిధంగా అన్న సిఎల్ యాదగిరి అన్న, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అన్న సూర్యకిరణ్ అన్న, సీనియర్ నాయకులు గ్యార్ కృష్ణ, ఆనాడు ఇళ్ళలో అన్నం పెట్టి ఉద్యమాలకు పంపిన మంద కుటుంబం మంద ఆనందన్న గారు, అదేవిధంగా డప్పు రాజు, అన్న గణేష్, ఒక పక్క సెంట్రల్ ఉద్యోగం చేసుకుంటూ ఒక ప్రింటింగ్ నడుచుకుంటా ఉద్యోగం అయిపోయిన మాతో సహకరించిన వ్యక్తి గణేష్, అదేవిధంగా భీష్మ శివ, మరి మారేడుపల్లి విజయ్ ఈరోజు మా మండలిలో ఉన్నారు తమ్ముడు, అదేవిధంగా సంపతన్న, సాయి, సురేష్, మంద గోపాలన్న, ప్రేమ్ కుమార్, పరమేష్, మంద రమేష్, అందరితో పాటు వాళ్ళు నాకు పొద్దు నుంచి రాత్రి నుంచి అందుబాటులో ఉన్న నా తమ్ముడు ప్రేమ్, మరి వెంకటేష్, అందరూ కూడా సహకరించిన ఎంటిక దొరకకుండా కార్యక్రమం చేద్దామని పట్టుదలతోని కార్యాచరణ తీసుకున్నా. ఒక చిన్న విషయంలో ఫెయిల్ అయిపోయినా, అది పెద్ద మనసుతో అన్నామని నవ్వే కాదు బాబు, నవ్వకు, ఇది బాధకరమైన విషయం, నవ్వకు, ఇది చాలా బాధకరమైన విషయం. ఇంత పెద్ద హాల్ ఉంది కదా, జనరేటర్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ మాకు ఇక్కడ ఉన్న రామచంద్రని చేయలేదు, ఎవరి చేయలేదు. సడన్గా కరెంటు పోయి చాలా ఇబ్బంది పెట్టింది. తెలుసు
ఢిల్లీ కావాలి పాడండి ప్లీజ్ ఏ డాక్టర్ పెద్ద అడిగాడు పువ్వులల్లా
నువ్వు పాడినా పెద్ద పులివే, పాడకున్నా పెద్ద పులివేనే. మా అన్నవే. ఎందుకంటే గిరన్న వారసత్వంగా జనం గుండెల చప్పుడు పాడిన గిరన్న తమ్ముడిగా మందకృష్ణ మాదిగన్న బాటలో నడుస్తున్నటువంటి మా అందరికీ వయసులో పెద్దోడివి, పాటగాడిగా పెద్దోడివి, ఆటగాడిగా పెద్దవాడివి, అనుభవంలో పెద్దవాడివి, నీ కింద పిల్లలం, ఒక సమానంగా నీ కొడుకు లాంటి వాళ్ళం మేము. గట్టిగా చెప్పాలి. ఎన్వై అశోక్ అన్న మాకు అన్న కాదు, మేము తండ్రిలాగా భావిస్తాం. కృష్ణమాదిగ అన్న మాకు ఎంత గౌరవమో మాకు అశోక్ అన్న అంటే అంతే గౌరవంగా భావిస్తాము. ఉద్యమాల్లో అన్నుంటే ఎన్ని జెండాలు మారినా తన ఎజెండా మారకుండా అన్న అందించిన అదే జెండాను చేతులు పట్టుకొని ఉండేటువంటి సింబల్. మేమందరం నీ తమ్ముళ్ళం. మేము ఎన్ని రాసినా మా పాటల పెద్దన్నగా ఆ పేరు నీదే. మేము ఎన్ని పాడినా మా నడిపించే నాయకుడిగా బాధ్యత నీకు. ఇప్పుడు పాడే అవకాశం మేము ఇవ్వం, నిన్ను కూర్చేసి కూర్చోబెడతాం. నీకు ఎగిరే అవకాశం మేము ఇవ్వం, మేము ఎగిరి నిన్ను కూర్చోబెడతాం. ఎందుకంటే మేము పుట్టినప్పుడే గచ్చగట్టినావు కదా, అంటే మేము వచ్చి పాడుతుంటే కూడా పాడతావా? ఆ అవకాశం పెద్దవాడిగా నీకు ఇయ్యం. మేము చిన్నోళ్ళం, తమ్ముళ్ళం. తండ్రి బాధ్యత తండ్రే పోషించాలి. నువ్వేం చేయాలి మాకు? రేపు మేము జిల్లాలో పోయినప్పుడు, పల్లెలో పోయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ రాగానే, తమ్ములారా మీ కడుపు నింపుతా, బువ్వ పెడతా, నీళ్ళు అందిస్తా, నేను అన్ని పంపిస్తాను తమ్మి, మీరు పాడండి అని చెప్పాలి. ఇదే నీ బాధ్యత. ఒక్క ఫోన్ కాల్ రాగానే ఈయనే ఉండాలి. ఎంత గట్టిగా జాతి పాటలు పాడి అంత గట్టిగా మనం నినాదం ఉంచాలి అనేటువంటి స్లోగనే మీరు ఇవ్వాలి. మీ మాట చాలు. దండోరా పాటకు ముందు మాట మాట్లాడేండిగా, అవునా? మాదిగ దండోరా పాటకు మరి ఎట్లా ఉందా గలం? వినండి ఈ పాటలు అంటున్నా లేదా? కొట్టుగా గట్టిగా చెప్పండి. అందువల్ల చాలా మంది నా మిత్రులు, పరమేశ్ అన్న, ప్రభాకర్, చాలా మంది మిత్రులు ఉన్నారు. మీరందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి పాడుతున్నారు. హృదయం వాయించేటువంటి నా మిత్రులందరికీ నేను చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా, పాడేటువంటి మీకు దండం పెడతా ఉన్నా. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాను, పాటే పాడి నేను అన్నగారి సందేశం మనందరం విందాం. చాలా అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. 30 ఏళ్ళు 3 తరాల పదవులు ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో 3 తరాల పదవులు అనుభవించిన వాడు, ఏ అంటరాని తనం బాధ ఏందో తెలియని వాడు, తన ఇంటికి వచ్చిన అల్లుళ్ళు ఎవరో తెలియదు, తన ఇంటికి వచ్చిన కోడళ్ళు ఎవరో తెలియదు. ఏ రోజు మాల కానీ మాల ఉపకులాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఇవాళ లగ్జరీగా అద్భుతమైనటువంటి లైఫ్ను గడుపుతూ భారత రాజ్యాంగాన్ని వాళ్ళ అనుకూలంగా మలుచుకుంటూ, వాళ్ళ అనుకూలంగా అవకాశాల కోసం మన మీద రుద్దుతూ, కొత్తగా ఒక పిడివాదం తీసుకొస్తూ 341 చెప్తుంది అని చెప్తున్నారు. వాడు మాట్లాడతాడు, ఇంకోడు అసలు వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏమి రాక మాట్లాడుతున్నారు అంటాడు. అరే విధవా, ప్రపంచమంతా ఏబిసిడీలకు మద్దతు ఇస్తుందిరా, ఇంకా ఎందుకురా? ముక్కేడ ఉందంటే సుట్టు తిప్పుతారు, ముక్కు ఎక్కడుందంటే సుట్టు తిప్పుతారు. మొన్న ఈ మధ్యలో ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు, ఏబిసిడీలకు అనుకూలమే కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలి అని మాట్లాడుతున్నారు. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోరుతున్నామా ఏబిసిడీలు? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే సామాజిక న్యాయం రా వెధవా, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాసిన రాజ్యాంగమే నువ్వు చెప్పే 341 బిడ్డ షెడ్యూల్ తెగల్లో ఉన్న ఏ కులానైనా చేర్చమంటుంది, ఏ కులానైనా తీసేయమంటూ మాత్రమే ఆ జీవో ఉపయోగపడుతుంది తప్ప ఏబిసిడీలకు ఆ జీవోకు సంబంధమే లేదు బిడ్డ. ఇదెందుకు మీరు చదువుతలేరు అనే విషయాన్ని గుర్తు చేస్తాము. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఇవాళ ప్రత్యక్షంగా లైవ్లోకి వచ్చి మొన్న ఈ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే 4 తిరుగుతలు, నోర్లు మలుతలు, ఒక్కొక్కటికి గుర్తుకుంటారు, ఇట్లా గుర్తుకుంటారు. మమ్మల్ని అంటాడు కూడా బీబీలో సచ్చారా నాయన, బీబీ ఎక్కువైపోయి చచ్చిపోతారా? బైక్ పట్టుకొని వణుకుతారు, ఒక్కొక్కరు గడగడ ఇంకా వణుకుతారు బిడ్డ. మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీకే ఎక్కువ.
మారు మనసు పొంది మీరే ఓకే కానీ అనే నిర్ణయానికి రండి. మీ మనసు కూలుకుంటది, ఎక్కువ రోజులు బతుకుతారు, ఎక్కువ టెన్షన్ పడదు. అర్థమవుతుందా? ఎల్లమ్మ పోరాల మల్లినావే నంది ఎగిరిగంతే ఇంచే కరువునే నంది మేకపోతులతోటి జల్ది కల్లుతుంటే అపమండలతోటి ఆటనాదే నంది బైంగళ్ళ చవడిక మోతనాదే నంది ఉప్పల మైసమ్మ కథనవుతనంది దరదన మోగేటి డప్పు ఇది అంతరాని మండేటి నిప్పు దరదన మాదిగా వాడల్ల పురుడు పోసుకుంది దుడ్డ తోలు ఊరి నిండగా పూకుంది మాస్టర్ల కుదురును అడిగింది దుడ్డ తోలు ఊరి నిండగా పూకుంది మాదిగా వాడల్ల పురుడు పోసుకొని మానవ జాతిని కమ్మరల్ల సుత్త నామమే తానంది కుమ్మరల్ల కుండలాగా మోగుతనంది సాకవల్ల బండ సప్పుడే నేనంది గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది సబ్బండ జాతులకు సైరను నేనంది దోపిడిన్నంత వరకు ఆగిపోనంటుంది నిజమా? వర్గీకరణ అయింది, అవుతుందా దండోరా? ఆగుతా? ఎట్లా అవుతుంది? మీరు 30 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉంది కదా. ఈరోజు లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం విజయవంతం కోసం, మహాప్రదర్శన విజయవంతం కోసం ఈరోజు ఎంఆర్పిఎస్ నిర్బంధ సంఘాల రాష్ట్ర జరిగింది. మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు అందరూ, అన్ని వర్గాల ప్రజలు ఇంతకాలం ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణకు మద్దతు ఇచ్చినటువంటి సమాజాన్ని మరొకసారి గుర్తు చేసే విధంగా, మరొకసారి మా ఆకాంక్షను ఇది బలమైందని చెప్పి చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని రేపు జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలు, మండలాలు తిరుగుతూ హైదరాబాద్కు ఫిబ్రవరి 3కు హైదరాబాద్కు చేరుకుంటుంది. లక్ష డప్పులు వేల గొంతులతో మా ఆకాంక్షను, ఇది బలమైన ఆకాంక్ష, ఇది న్యాయమైన ఆకాంక్ష అని చెప్పి తెలియజెప్పేటువంటి ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఇంతకాలం కృష్ణ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్కు, ఏబిసిడీల వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి చేతులెత్తి హృదయపూర్వక ఉద్యమంలా తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ అంశం అతి కీలక దశకు చేరిన సమయంలో మాదిగల ఆకాంక్షని ఈ ప్రభుత్వం దృష్టికే కాకుండా ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ఒక మహత్తరమైన కార్యక్రమమే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు హైదరాబాద్లో వేలాది గొంతులతో మాదిగ ఉద్యమ పాటలు, లక్షలాది డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ 30 ఏళ్ళ మా పోరాటంలో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. మధ్యలో వచ్చిన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వచ్చాం. ఆ అధిగమించడం కోసం ఎన్నో పిలుపులు ఇచ్చాం. ఆ పిలుపుల్లో భాగంగా లక్షలాది మంది నా కార్యకర్తలు, నా నాయకులు రోడ్లెక్కారు, ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, అక్రమ కేసులు పడితే జైలు పాలయ్యారు. కొంతమంది బిడ్డలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించారు. వర్గీకరణ సాధించడం కోసం మేము అన్ని ప్రయత్నాలు చేశాం. అందువల్లనే
ఎన్నో అడ్డంకులను అధిగమించి సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించారు. ఆ విజయానికి సంబంధించిన ఫలాలు మాదిగ బిడ్డలకు అందుబాటులోకి రావాల్సిన సమయంలో మళ్ళీ కొంతమంది స్వార్థపరులు లక్షల కోట్ల రూపాయల సంపాదించుకున్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, సొంత ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను నిర్వహించే అంత సంపాద పనులు, ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉండే ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి సవాల్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మాకు వాళ్ళలాగా లక్షల కోట్ల రూపాయల సంపాదన లేదు, ఊరి గుడిసెలు వచ్చిన వాళ్ళం. అయినప్పటికీ మా ఇంట్లో డప్పు ఉంటుంది. మా ఆకాంక్షకు అనుగుణంగా మా డప్పు శబ్దమే దండోర రూపంగా, మా గుండె చప్పుడు రూపంగా లక్షలాది డప్పులతో మేము దండోర వేయబోతున్నాం. అదే సమయంలో మా ఆవేదన, మా ఆకాంక్షకు సంబంధించిన వేలాది మంది మా కళాకారుల గొంతులతో మా ఆకాంక్షను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా పాటలు పాడాలనుకున్నాం. ఈసారి మా పిలుపు మా పాటల్లో సమాజంలో ఉండబడే మా ఆవేదన తెలియచెప్పే విధంగా, మా ఆకాంక్షను సమాజం ముందు పెట్టే విధంగా మా పాటలు ఉంటాయి. అదే సమయంలో ఈ ప్రపంచమే ఔరా అనిపించే విధంగా, నేలే కాదు ఆకాశమే దద్దరిల్లే విధంగా మా లక్ష డప్పులతో దండోర మోగబోతుంది. అది మాదిగ గుండె చప్పుడు మా ఆకాంక్ష రూపంగా మోగబోతుంది. ఆ కార్యక్రమానికి సన్నద్ధం కావడానికే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 30 తారీఖు నాడు అన్ని జిల్లాల్లో ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాలు మా మాదిగ కళాకారుల నాయకత్వంలో జిల్లా సమావేశాలు జరిపి ప్రతి ఉమ్మడి జిల్లాలో రూట్ మ్యాప్ వేసుకొని మా ప్రధాన నాయకత్వం సోమన్న గారి నాయకత్వంలో, ఇంతకుముందు చెప్పిన మా కళానేతల నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో 4 రోజుల పాటు మాదిగ పల్లెల్లో అప్రమత్తం చేయడానికి, ప్రతి ఇంట్లో ఉన్న డప్పును హైదరాబాద్ రప్పించడానికి మా కళాకారులు ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో 4వ తారీఖు తర్వాత 5 లోపే నాది కూడా జిల్లాల పర్యటన మొదలవుతుంది. ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తల సమావేశం జరుపుతాం. ప్రతి కార్యకర్త ఆ సమావేశానికి డప్పు సంఖ్య తీసుకొని రావడమే కాకుండా రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమంలో ఫిబ్రవరి 3వ తారీఖున జరిగే కార్యక్రమంలో మాదిగలనబడుతున్న వాళ్ళు సామాన్య కార్యకర్తలైనా, వాళ్ళు వార్డు మెంబర్లైనా, సర్పంచ్లైనా, ప్రజాపతిలు ఎవరైనా సరే, లేదా డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, ప్రొఫెసర్లైనా, లెక్చరర్లైనా, టీచర్లైనా, ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే ముందు తమ జాతి మీద ప్రేమ ఉంటే, తన జాతి ఆకాంక్షను నిలబెట్టుకొని సాధించాలనుకుంటే మన సాంస్కృతిక ఆయుధమైన మన డప్పును సంకనేసుకొని కళాకారులతో పాటు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరం వచ్చి ప్రపంచానికి మన ఆకాంక్షను తెలియజేసే విధంగా చాటడానికి సిద్ధమై తరలి రావాల్సిందిగా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.